మాట్లాడే మనుషులకు వైద్యం చేసేవారి కంటే మాట్లాడని మూగజీవాలకు వైద్యం చేసేవారు ఎంతో గొప్పవారని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ భవనంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ స్టేట్ వెటర్నరీయన్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరినీ టీఎన్జీఓ నాయకులు అభినందించి శాలువాతో సత్కరించారు. అనంతరం వెటర్నరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ బాబు, నూతన అధ్యక్షుడు శ్రీకాంత్, టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డిలతో కలిసి పరమేశ్వర్ మాట్లాడారు. ఇప్పటికీ అనేక చోట్ల వెటర్నరీ హాస్పిటళ్లు పాత భవనాల్లోని పాత కుర్చీల్లోనే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వృత్తిరీత్యా వాళ్లకు రావాల్సిన గెజిటెడ్ హోదా రావడం లేదని, దీనిపై కేంద్ర రాష్ట్ర కమిటీలతో చర్చించి వారికి గెజిటెడ్ హోదా వచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ వైద్యులు అభిషేక్, తారా, సుజాత, పాషా, సిబ్బంది పొడిశెట్టి కిషన్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్వసభ సమావేశం అట్లాగే ఎన్నికల ప్రక్రియ కూడా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లాకు సంబంధించి వెటర్నరీ డిపార్ట్మెంట్ ఫోరంకు సంబంధించిన ఎన్నికలు యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా మా టీఎన్జీఓ సిద్దిపేట జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డిగా వివరించడం, ఇట్లా ఈరోజు ఎన్నికలు ఎంచుకోవడం జరిగింది. వీళ్ళు చేసే సేవ ఏంటిదంటే ఒక మూగజీవాలకు చేసే సేవ. మనుషుల్ని చెప్పుకోవడానికి నోరుని చెప్పుకునే వాళ్ళకి ఏ సేవలైనా ఏ డాక్టర్ అయినా చేయగలుగుతారు, కానీ ఏ రోలు లేని ఒక మూగజీవాలకు సేవ చేస్తున్నటువంటి గొప్ప డిపార్ట్మెంటు. వారు చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. చివరిగా వీళ్ళు ఎదుర్కొన్న ప్రయత్నం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా వీళ్ళకి వచ్చే విఏ ఒక ప్రమోషన్ రావడం లేదు. ఆ గెజిటెడ్ హోదాను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. వెటర్నరీ ఫోరం సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశము టీఎన్జీఓస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్ గారు, కార్యదర్శి విక్రమ్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల ప్రోగ్రాం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా సమస్యలకు అండగా నిలబడతామని అధ్యక్షులు అన్న పరమేశ్వర్ గారు మరి కార్యదర్శి విక్రమ్ రెడ్డి అన్న గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా సమస్యలలో విఎల్ఓ అనేది 4వ తరగతి ప్రమోషను, దానికి ప్రమోషన్కు గెస్టెడ్ హోదాకు సమానమైన పే స్కేల్ ఉండి మల్టీ జోన్లో ఉన్నప్పటికీ కూడా దానికి గెస్టెడ్ హోదా ఇవ్వకుండా చాలా ప్రభుత్వం కొంచెం ఇబ్బందులు పెడుతుంది. దాన్ని అన్న వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యను వెంటనే సాల్వ్ చేద్దామని అన్నగారు ఉన్నారు. అదేవిధంగా ప్రమోషన్లు కానీ, తర్వాత ఫీల్డ్ స్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్లలో కానీ, వాళ్ళ ట్యాబులు చేయడంలో కానీ, సెన్సస్ చేయడంలో కానీ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అన్న వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు సానుకూలంగా మన సిద్దిపేట జిల్లాలో ఏ ఒక్క వెటర్నరీ ఉద్యోగికి ఏ సమస్య వచ్చినా కూడా వాటి సమస్యలు తీర్చడానికి మా వంతు మేము తప్పకుండా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చినందుకు మా వెటర్నరీ ఫోరం రాష్ట్ర సంఘ పక్షాన అన్న వాళ్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.